మై ఛానల్ అపర్ణ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇప్పుడు మనకి రాబోయే ఫెస్టివల్ వచ్చేసరికి క్రిస్మస్ కదండి. సో క్రిస్మస్ లుక్ నేను నా మేకప్ లుక్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇంకా ఈ క్యాప్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను, కొంచెం ఆ క్రిస్మస్ వైబ్ రావాలి కదా. సో అందుకని నేను ఇది లాస్ట్ లో చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఇవాళంతా కూడా చూసారు కదా, రెడ్ రెడ్ కలర్ అవుట్ఫిట్ యూజ్ చేశాను. క్రిస్మస్ కి మోస్ట్లీ రెడ్ కదా, రెడ్ అండ్ వైట్ గ్రీన్ ఇలా వాడుతూ ఉంటారు కదా, బ్రైట్ కలర్స్. సో ఇవాళ నేను వచ్చేసరికి రెడ్ అనేది అవుట్ఫిట్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో ఓకే, ఫస్ట్ నేను యూజ్ చేస్తున్నాను. ఇవాళ కొంచెం నేను మీకు చూపించాను, ఎప్పుడు నేను ఫౌండేషన్ లుక్ అనేది నేను ఎప్పుడు మీకు చూపించలేదు. సో ఇవాళ నేను చూపిస్తాను, నేను ఇవాళ ఫౌండేషన్ వేసుకొని చూపిస్తాను. ఓకే ఓకే, లెట్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నానండి. లాట్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవాలి, మనకి మంచిగా వస్తుంది అన్నమాట. ఇయర్స్ మర్చిపోవద్దు, నెక్ మర్చిపోవద్దు. ఓకే, అంటే అదొక కలర్ ఇదొక కలర్ ఉంటే బాగోదు కదా. సో థ్యాంక్స్ అండి, నాకు మీ సపోర్ట్ అనేది దొరుకుతుంది, బట్ ఇంకా చాలా సపోర్ట్ అనేది కావాలి. న్యూ ఛానల్ కదా. ఓకే, మీరు ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను, అస్సలు మిస్ చేయను. ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను పాండ్స్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. కంటెంటే నేను మీకు ఇస్తున్నాను అని అనుకుంటున్నాను, అండ్ నా లైఫ్ స్టైల్ అనేది చూపిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాను, నాకు సంబంధించినవన్నీ చూపిస్తున్నాను. ఓకే, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. క్రిస్మస్కి అనేది మేము చాలా ఫెస్టివల్స్ అనేవి చేసుకుంటాం, అన్ని ఫెస్టివల్స్ అనేవి మేము చేసుకుంటూ ఉంటాం అనమాట. అన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ నేను మీకు క్రిస్మస్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను సూన్. ఓకే ఓకే, చూసుకోండి. ఫస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లోపు హైలైట్ అవుతాయి. లిప్ బామ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చెప్పాను కదా ఫౌండేషన్ యూజ్ చేస్తానని. సో నేను మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. న్యాచురల్ వచ్చేసరికి 230 అండి, న్యాచురల్ది. ఓకే, జస్ట్ అసలు ఎక్కువ యూజ్ చేయను, కొంచెం చాలా కొంచెం, చాలా అంటే చాలా కొంచెం అనమాట, ఎక్కువను చాలా కొంచెం యూజ్ చేస్తాను. మీరే చూస్తారు కదా, జస్ట్ డాట్స్ డాట్స్గా అనేది అప్లై చేసుకుని నేను ఇప్పుడు బ్రషెస్ అవన్నీ యూజ్ చేయండి. ఇది అనేది మనం తొందరగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఇచ్చామంటే ఇది డ్రై అయిపోతుంది. ఇది వచ్చేసరికి నేను లిక్విడ్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను, ఇంకా ఏ కన్సీలర్స్ అవన్నీ యూజ్ చేయను. ఫెస్టివల్ కదా, సో స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా అసలు నేను ఫెస్టివల్స్ కూడా యూజ్ చేయను, జస్ట్ మీకు అసలు ఎలా ఉంటుంది అని చూపిద్దామని నేను యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. చాలా పెద్ద ఫంక్షన్, ఇంకా ఇంట్లో ఫంక్షన్ అనే అయితే తప్ప నేను అసలు ఫౌండేషన్ అనేది యూజ్ చేయనండి. ఓకే, చూడండి నేను ఇంకా బ్లెండింగ్ అనేది ఇప్పుడు చూడండి ఇలా హ్యాండ్స్తోనే చూపిస్తున్నాను అనమాట. బ్రషెస్ బ్లెండర్స్ అట్లాంటివి ఏం కాకుండా, జస్ట్ రుద్దేసినట్టు కాకుండా మొత్తం లోపలికి ఇలాగా స్మజ్ అయ్యేటట్టు చక్కగా బాగా మజ్ అవ్వాలన్నమాట. వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి హెవీ అవుతుందేమో అనిపిస్తుంది, మీరు టెన్షన్ పడద్దు, ఏం కాదు. ఫస్ట్ అలా అనిపిస్తుంది అనమాట, తర్వాత తర్వాత కొంచెం టైం పడుతుంది. ఈ ఇప్పుడు మనం మిగతా మేకప్ అంతా కంప్లీట్ చేసుకునే లోపు ఇది సెట్ అయిపోతుంది. ఈ లోపు ఫస్ట్ మాత్రం కొంచెం అట్లా అనిపిస్తూ ఉంటుంది. సరే కదా, నేను చేతులతోనే మన ఫింగర్స్తోనే ఎలా మడ్ చేసేసాను మాత్రం
మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట. స్మూత్ గా ఉంటుంది. ఫస్ట్ అనేది మన మాయిశ్చరైజర్, స్కిన్ ప్రెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్కిన్ ప్రెప్ చేసుకుంటేనే మనకి మేకప్ అనేది సటిల్ గా మంచిగా వస్తుంది అనమాట. నేను ఎక్కువ డ్యూయి ఇష్టపడను, అలాగే మ్యాట్ కూడా ఇష్టపడను. కొంచెం రెండు కలిపేసి ఉండాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఓకే, ఇవ్వండి. బాగానే మీకు కూడా తెలుస్తుంది కదా మొత్తం స్మూత్ గా ఉందనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కాంపాక్ట్ అనమాట. కాంపాక్ట్ యూస్ చేసుకుంటున్నాను. ఇది ఫేసెస్ కన్నడాలో యూస్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఫౌండేషన్ ని సెట్ చేసుకోవడం కోసం ఎక్కువ యూస్ చేయను. ఇవాళ అనేది మన లుక్ అనేది ఎక్కువ రెడ్ 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 ఉంటుంది అనమాట. ఐ షాడోస్ కూడా నేను రెడ్ యూస్ చేయాలనుకుంటున్నాను. షిమ్మై షిమ్మై షిమ్మైగా ఉండాలి. ఈ ఎట్లికైనా కూడా ఇయర్స్ అనేవి మర్చిపోకూడదు. ఇవన్నీ ఇంకా నీట్గా అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను యూజ్ చేస్తుంది ఐబ్రోస్ ఉంది. ఐబ్రో పెన్సిల్ నేను మీకు తెలిసిందే కదా, ఎక్కువ డార్క్ చేయను అనమాట. జస్ట్ గ్యాప్స్ అనేవి ఫిల్ చేసుకుంటాను అంతే. వచ్చేసరికి మనకు ఐబ్రో బ్రష్ ఉంటుంది కదా, దీంతో ఇలా చేసేసుకుంటాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐ షాడోస్ మినిమల్, అండ్ నేను యూజ్ చేస్తున్నానండి రెడ్ కలర్. క్రిస్మస్ కదా, సో రెడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నేను మిర్రర్లో చూసుకొని చేసుకుంటున్నాను. సటిల్గా వేసుకోవాలి, ఎక్కువ డార్క్ కూడా వద్దు, మంచిగా కనిపించదు. ఒకసారి కెమెరాలో డార్క్ కనిపిస్తుంది కానీ బయట అట్లా ఉంటుందండి, సటిల్గానే ఉంటుంది. ఏదైనా కూడా బ్రషెస్ అవన్నీ ఏం మేకప్ బ్రషెస్ అలాంటివి యూజ్ చేయండి. జస్ట్ సింపుల్గా ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేస్తుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం షిమ్మర్ షిమ్మర్ వేస్తున్నాను అనమాట, కొంచెం బ్రైట్గా బాగుంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇంకా మన ఫేవరెట్ ఐలైనర్ పార్ట్ వచ్చేసింది. చూడండి, డాజిలర్ది ఆల్ టైమ్ నాది. ఇంక ఇది ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా కెమెరాలోనే చూస్ చేసుకోగలం కదా, ఇంకా కెమెరాలో అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మిర్రర్లో అయితే చేసుకోగలం. ఓకే, సింపుల్గా వేసుకుంటాం.
సో చూడండి, ఇంకా ఐలైనర్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కాజల్ యూజ్ చేస్తున్నాను. కాజల్ అనేది నాకు ప్రతిదానికి ఇంపార్టెంట్ అండి. ఏ ఫెస్టివల్ అయినా కూడా కంపల్సరీగా వేసుకుంటాను అనమాట కాజల్. డైలీ అప్లై చేసుకుంటాను, ఫెస్టివల్తో సంబంధం లేదు. మొహం ఎన్ని వేసినా కూడా కాటుక లేకపోతే ఏదోలా అనిపిస్తుంది నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, సో ఇంకా అలాగా అది లేకపోతే ఇంకా ఏదోలా ఉంటుంది అనమాట. మొహం ఏదో లోటు, ఎన్ని చేసినా కూడా కాటుక పెట్టకపోతే ఏదో లోటుగా ఉంది, ఏదో అంటే అంటారు కదండి, బోడిగా కనిపిస్తుంది, అట్లాగా ఉంటుంది అనమాట ఫేస్. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను మస్కారా యూజ్ చేస్తున్నాను. డౌన్ సైడ్ చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు వచ్చేసరికి ఇంకా లాస్ట్లీ మన లిప్స్టిక్కే. నేను మీకు చెప్పే ఉంటాను, ఆల్రెడీ చెప్తాను కదా, చెప్పాను. ఓన్లీ నేను లిప్స్టిక్ అనేది ఫింగర్తోనే వేసుకుంటాను, నాకు అదే బాగా అనిపిస్తుంది. రెడ్ లిప్స్టికే యూజ్ చేస్తున్నాను. డార్క్ వేసుకుని నాకు నచ్చింది. ఇక్కడ ఈ లిప్స్టిక్ నేను కొంచెం బ్లష్ లా యూజ్ చేస్తున్నాను. కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ ఓకే, నేను ఇంక స్టిక్కర్ అనేది పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా గ్లోయింగ్గా ఉంటుంది మనకి లుక్ అనేది. హెయిర్ స్టైల్ మన ఇష్టం అనమాట. ఓకే, మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, నేను సో గాయస్ మీకు ఈ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎలా ఉందో. అండ్ క్రిస్మస్ స్పెషల్ ఇట్లా క్యాప్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.